కాంట్రవర్సీ కథలు కాసులు కురిపిస్తుంటే వేరే కథలు రాయడానికి దర్శకులకి మాత్రం ఎందుకు మనసొస్తుంది చెప్పండి. అందుకే ఒసుళ్ళు తీసుకువచ్చే వివాదాస్పద కథల వైపే వాళ్ళ అడుగులు కూడా పడుతున్నాయి. తాజాగా మరోసారి కాంట్రవర్సీ సినిమాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ది బెంగాల్ ఫైల్స్ ఈ వివాదాలకి మళ్లీ కేంద్ర బిందువుగా మారబోతోంది. 3 ఏళ్ల కిందటొచ్చిన కశ్మీర్ ఫైల్స్ తరువాత ఇండియాలో వివాదాస్పద సినిమాలకు డిమాండ్ పెరిగింది. కేరళ స్టోరీతో వాటికి మరింత ఊపొచ్చింది. ఇదే తరహాలో ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సినిమా వచ్చింది. షూటింగ్ దశలో ఉండగానే దీన్ని నిషేధించాలని బెంగాల్లో అల్లర్లు జరిగాయి. తాజాగా ఢిల్లీ ఫైల్స్ ని బెంగాల్ ఫైల్స్ గా మార్చి తీసుకొస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ లో కశ్మీర్ పండిట్లపై జరిగిన అరాచకాలను చూపించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈసారి ది ఢిల్లీ ఫైల్స్ సినిమాతో రావాలనుకున్నారు. దీనికి ది బెంగాల్ చాప్టర్ అనేది ట్యాగ్ లైన్. కానీ ఈ సినిమాకి బెంగాల్ ఫైల్స్ అని పేరు మార్చేశారు. ఈ సినిమాని సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తున్నారు. ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ విడుదలైన రోజు నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అందులో చూపించిన కొన్ని విజువల్స్ చాలా మంది మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయి. పైగా కశ్మీర్ ఫైల్స్ మిమ్మల్ని హర్ట్ చేస్తే బెంగాల్ మిమ్మల్ని వెంటాడుతుంది అంటూ వస్తున్నారు మేకర్స్. గాంధీ, జిన్నా లాంటి రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్లోని గోద్రా అల్లర్ల నేపథ్యంలో సబర్మతి రిపోర్ట్ సినిమా గతేడాది వచ్చింది. గోద్రా ఘటనపైనే మరో సినిమా కూడా రాబోతోంది. అలాగే నిఖిల్ హీరోగా రామ్ చరణ్ నిర్మిస్తున్న ది ఇండియా హౌస్ కూడా ఒకింత వివాదాస్పద కథే. ఇందులో వీర్ సావర్కర్ నేపథ్యం ఉంటుంది. ఈ సినిమాలన్నీ ఎప్పుడు విడుదలైనా వివాదమవ్వడం మాత్రం ఖాయం.